హైదరాబాద్లోని అంజయ్య నగర్లో నిన్న కూలిన 7 అంతస్తుల భవనం పక్కన ప్రమాదం అంచున ఉన్న భవనాలను హైడ్రా తొలగిస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుమలేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని అంజయ్ నగర్లో నిన్న 7 అంతస్తుల భవనం కూలిన ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈరోజు ఉదయం నుంచి కూడా ఏదైతే 7 అంతస్తుల భవనం కూలిందో ఆ శిథిలాలన్నింటినీ కూడా ఇటు హైదరా అధికారులు కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు తొలగించారు. ఇప్పుడు తాజాగా ఏదైతే ఆ బాహుబలి యంత్రాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఏదైతే అక్రమంగా నిర్మించారో ఆ హాస్టల్ని అయితే కూల్చివేస్తున్నారో ఒకసారి మీరు విజువల్స్లో చూడొచ్చు. ఏదైతే హాస్టల్ అక్రమంగా నిర్మించారో ఆ హాస్టల్ అంతా కూడా ఇప్పుడు బాహుబలి యంత్రం సాయంతో అయితే కూల్చివేస్తున్నారు. ఇంతకుముందే మనం జయదర్శిని రెసిడెన్సీ అపార్ట్ పైన ఏదైతే 7 అంతస్తుల భవనం ఏదైతే స్లాబ్ ఉందో అది దానిపై పాక్షికంగా కూడా అది డ్యామేజ్ అయిన పరిస్థితి. అది ఏదైతే మీరు దానిపై పైకప్పు ఏదైతే పడిందో దాన్ని అంతా కూడా ఆ బాహుబలి యంత్రం సాయంతో తొలగించారు. ఆ తర్వాత ఇప్పుడు తాజాగా ఏదైతే పక్కన అక్రమంగా నిర్మించారో ఆ హాస్టల్ని అయితే బాహుబలి యంత్రం సాయంతో అయితే ఈ అధికారులు అయితే కూల్చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఈ ఆపరేషన్ అనేది కొనసాగుతుంది. ఇక్కడ గచ్చిబౌలి అంజయ్ నగర్లో అయితే ప్రస్తుతం చూడొచ్చు మనం విజువల్స్లో ఏదైతే బాహుబలి యంత్రంతో అది మొత్తం కూడా కూల్చివేస్తున్నారు. ఈ బాహుబలి యంత్రం అనేది దాదాపు 10 అంతస్తుల భవనాల వరకు కూడా అది కూలగొట్టే కెపాసిటీ ఉంటుంది. సో అంతెత్తు వరకు కూడా ఈ బాహుబలి యంత్రం అనేది ఉంటుంది. ఇదేంటంటే సాధారణంగా మన మనుషులు కూలగొట్టాలంటే కూడా రోజుల తరబడి కష్టపడాల్సి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో పని సులభంగా కావాలి, అందులోటి స్పీడ్గా కావాలనే నేపథ్యంలోనే అధికారులు ఈ యంత్రాన్ని తీసుకొచ్చారు. ఈ యంత్రం సాయంతో ఈ కూల్చివేత ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఇప్పటికే ఉదయం నుంచి కూడా ఈ ఆపరేషన్ అని కొనసాగుతూనే ఉంది. ఇటువైపు మరోవైపు ఈ చుట్టుపక్కల ఉన్న ఏవైతే అపార్ట్మెంట్లు కావచ్చు వీళ్ళందరినీ కూడా జనాలను కూడా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా అధికారులు అంతా ఖాళీ చేయించారు. ఎలాంటి ప్రమాదం జరగకూడదనేది ఈ భారీ యంత్రంతో సాయంతో ఈ ప్రక్రియ అంతా కూడా కొనసాగిస్తున్నారు. మీరు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. మొత్తం కూడా ఆ యంత్రం అనేది బిల్డింగ్ని ఎలా కూల్చివేస్తుందో అదంతా కూడా మనకు క్లియర్గా కనపడుతుంది. సో ఉదయం నుంచి కూడా జరుగుతున్న ఈ ఆపరేషన్లో అధికారులు అయితే నిరంతరంగా అయితే వాళ్ళ చర్యలు కొనసాగిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఒకవైపు వాన వచ్చినా కూడా హైడ్రా అధికారులు అయితే కూల్చివేతలు అయితే ఏమాత్రం ఆపలేదు. వానలో సైతం కూడా ఈ కూల్చివేతలు అనేవి జరుపుతున్నారు. అయితే ఇటు ఎవరైతే ఈ సాజిద్ ఖాన్ అనే వ్యక్తి ఇక్కడ కేవలం 50 గజాల స్థలంలో ఈ నిర్మాణాన్ని 7 అంతస్తుల భవనాన్ని నిర్మించారు. దురదృష్టవశాత్తు అది నిన్న మధ్యాహ్నం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో 2 కార్మికులు అయితే మృతి చెందారు. సో ఈ నేపథ్యంలోనే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు అయితే ఎవరైతే ఈ భవనానికి భవనానికి ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో ఆ టౌన్ ప్లానింగ్ అధికారి సంతోష్ కుమార్ని కూడా ఇప్పటికే సస్పెండ్ చేశారు. మరోవైపు ఇక్కడికి నిన్న ఎవరైతే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కావచ్చు, జిహెచ్ఎంసీ కమిషనర్ సుజనా కావచ్చు ఆ ఘటనా స్థలాన్ని చేరుకొని ఇక్కడ మొత్తం కూడా పరిశీలించి కేవలం నిన్న ఏదైతే 7 అంతస్తుల భవనే కాదు దాంతోపాటు మరికొన్ని అక్రమ నిర్మాణాలు కూడా గుర్తించారు. వాటిని కూడా కూలగొట్టాలని ఈరోజు అయితే నిర్మాణాల కూల్చివేత అయితే ప్రారంభించారు. దానికి అనుగుణంగానే ఇప్పుడు ఈ కూల్చివేతలన్నీ కూడా సాగుతున్నాయి. ముఖ్యంగా ఈ మాదాపూర్ కావచ్చు, గచ్చిబౌలి కావచ్చు, ఐటీ కారిడార్ ప్రాంతంలో ఈ చిన్న స్థలాలు కావచ్చు వాటిని ఆక్రమించి హాస్టళ్ళు నిర్మిస్తున్నారు. ఇక్కడ ఎక్కువ శాతం విద్యార్థులు కావచ్చు, ఉపాధి చేసుకున్న డ్యూటీలకు వెళ్ళేవారు ఎక్కువ శాతం హాస్టల్లో ఉంటారు. ఇక్కడ ఆ నేపథ్యంలోనే ఇక్కడ ఏదైతే చిన్న స్థలం దొరికినా కూడా హాస్టళ్ళు నిర్మించి వేలకు ఫీజులు వసూలు చేయడానికి ఆ నేపథ్యంలో ఇక్కడ అక్రమంగా కూడా ఖాళీ స్థలాలు దొరికితే అయితే ఏదైతే హాస్టల్ల నిర్మాణాలు చేపడుతుందో ఈ క్రమంలోనే సాజిద్ అనే వ్యక్తి కూడా ఇక్కడ ఒక ఖాళీ స్థలాన్ని అలాగే నాలాన్ని ఆక్రమించి ఈ నిర్మాణాన్ని చేపట్టారు. ఆ నిర్మాణం నిన్న దురదృష్టవశాత్తు ఒక్కసారిగా పేగ మెడలా కూలిపోయి 2 కార్మికులు కూడా తమ ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, హైడ్రా అధికారులు కావచ్చు ఇలాంటి అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారిపై కఠిన చర్యలు చేపడతామని చెప్పారు. దానికి అనుగుణంగానే ఈరోజు ఈ అక్రమంగా నిర్మించిన హాస్టల్తో పాటు మరికొన్ని నిర్మాణాలు కూడా కూల్చివేస్తున్నారు. ఇవే కాదు వీటితో పాటు మరికొన్ని కూడా గుర్తించాం, వాటిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే హైడ్రా ఈ అక్రమంగా నిర్మించిన హాస్టల్ని అయితే కూల్చివేస్తుంది. అయితే ఇది ఈరోజు మరి నైట్ వరకు కూడా కొనసాగే అవకాశం అయితే ఉంది. ఇంకా ఇది రాత్రి కూడా ఈ కూల్చివేతలు అనేవి కొనసాగుతాయని అధికారులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం అయితే పరిస్థితి ఇది. ఓటు స్టూడియో.